నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు బాలికల హాస్టల్లో రహస్య కెమెరాలు, విద్యార్థుల ఆందోళన. పోలీసుల అదుపులో కాలేజీ విద్యార్థి. హాస్టల్ ఘటనపై చంద్రబాబు సీరియస్, విచారణకు ఆదేశాలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఇది సామాజిక బాధ్యత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం. నగరానికి వచ్చిన ముంబై నటి కాదంబరి జిత్వానీ. నోవెటల్ హోటల్లో బస చేసిన జిత్వానీ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన విజయవాడ పోలీసులు. తనకు తన కుటుంబానికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం. హుండీలో లెక్కింపులో 2,76,66,261 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడి. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. జీవో నెంబర్ 77 పై అధ్యయనం చేస్తామని తెలిపారు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కలెక్టర్ సృజన, సిపి రాజశేఖర్ బాబు సీఎంకు స్వాగతం పలికారు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగు అవుతుందని చంద్రబాబు అన్నారు. పరిజ్ఞానం రావాలంటే మాతృభాషల్లో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడుతామని హామీ ఇచ్చారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. అదే మరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత కానీ, సంస్కృతి, సాంప్రదాయాలు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు కోసం, తెలుగు జాతి కోసం గిడుగు రామ్మూర్తి పోరాడారని, సాహిత్యంలో వాడుక భాష ఉండాలని గిడుగు రామ్మూర్తి తపన పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడే వారిని గౌరవిస్తేనే తెలుగు భాష బతుకుతుందన్నారు. మాతృభాష బోధించే వారికి జీతభత్యాలు ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. జీవో 77తో భాషా పండితులకు అన్యాయం జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అధ్యయనం చేసి భాషా పండితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దానికి కారణం మనలోని భయం. అది గత ప్రభుత్వం
కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతకుముందు ఎవరైనా సరే ఇట్స్ నాట్ ఇప్పుడు ఒక ప్రభుత్వానికి కాదు, కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం ఇది ఒక సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు, మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది. దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బదులు కొడుతూ వచ్చారు. మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయడం, సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని ఒక దానివల్ల ఏదో ఒక కామెడీ, ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం. మనందరం కూడా దీంట్లో బాధితులే. కేవలం పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు. అందరం సమిష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదాం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. రాష్ట్రంలో ఐటీ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మరిన్ని కొత్త ఐటీ పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఐటీ రంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై త్వరలోనే సమర్థవంతులైన వ్యక్తులతో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నామని, ఐటీ పరిసరదారులకు ఏ సమస్య వచ్చినా వారు వెంటనే స్పందించి ఆయా సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యాన విశాఖపట్నం నోవెటల్ హోటల్లో మంత్రి లోకేష్ గురువారం సాయంత్రం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు ఐటీ పరిశ్రమల ప్రతినిధులు మంత్రి దృష్టికి పలు సమస్యలను తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మా ఐటీ కంపెనీలు ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్న నాదుడే లేడని, ఒక్కసారి కూడా ప్రభుత్వ పెద్దలు మా వద్దకు రాలేదని ఐటీ పరిశ్రమదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖ ఐటీ టవర్స్లో రాయితీపై భూ కేటాయింపు ఇచ్చే అంశంపై త్వరలోనే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, విద్యుత్, ఇతర పన్నుల భారాలపై సమీక్షించి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. నైట్ పార్కింగ్ ఛార్జీల మినహాయింపుపై
విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులను పెంచుతామన్నారు. సింగపూర్ తరహాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు కృషి చేస్తామని, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో టీసీఎల్, డిస్కన్, జోహో వంటి పరిశ్రమలను తెచ్చిన విధంగానే కొత్త పరిశ్రమలను అక్కడకు రప్పిస్తామని, రాష్ట్రంలో అతిపెద్ద టాక్స్ పేయర్ అయిన అమర్ రాజును గత ప్రభుత్వం వేధించి ఇబ్బందులకు గురిచేసిందని, పరిశ్రమదారుల్లో నమ్మకం పెంచేందుకు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం పరంగా కృషి చేస్తామన్నారు. తిరుపతిలో కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు రాబోతున్నాయని, ఎంఎస్ఎంఈ రంగాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ రంగంలో ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఐటీ రంగ ప్రముఖులు సహకరించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. Easy to work with as a state. And now the new mantra of this government is not about ease of doing business but speed of doing business. And that is why we are all here. And the Honorable Chief Minister has been saying again and again that it's 95 leadership that people are going to see. So we're already, all of us are worried because he's going to start a surprise visit soon. And I'm sure he'll visit schools and keep us all on our toes. The reason I wanted this meeting fundamentally was rather than going after new investments alone, all of you already know about Visakhapatnam, know about Andhra Pradesh. And against the wind, you've invested here. So it's very, very important that we treat you more, we understand your problems and debottleneck it. I want to be clear, in the last 5 years, all of you had a lot of headwind, a lot of issues, and I'm here to resolve those issues. As a government, we believe both development and welfare go together. And if you look at our manifesto, we call it Super 6. The first promise is to create 20 lakh jobs. And in every speech of mine, in a Padyatra, I reiterated it. And we are committed to creating jobs. And that is one of the primary agenda with which your government is going to. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ముంబైకి చెందిన సినీ నటి జత్వానీ అన్నారు. ముంబై నుంచి వచ్చిన ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తనను వేధించిన అధికారుల యొక్క ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. ఆధారాలన్నీ ప్రభుత్వానికి ఇచ్చి న్యాయం చేయమని కోరతానని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా హింసించారని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ముంబై హీరోయిన్ జత్వానీ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముంబై నుంచి విమానంలో హైదరాబాద్కు నిన్న రాత్రి చేరుకున్నారు. జత్వానీ ఆమె కుటుంబ సభ్యులతో టచ్లోకి వెళ్లారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ శ్రవంతి రాయ్తో ఫోన్లో మాట్లాడిన జత్వానీ విజయవాడకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ మాట్లాడుతూ, అప్పట్లో నన్ను చిత్రహింసలకు గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, నా వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తాను అని ప్రకటించారు. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు.
బాలికల హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ "వి వాంట్ జస్టిస్" అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీసీ కెమెరాలు అమర్చారని విద్యార్థినులు నిన్న అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రహస్య కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్కు పోలీసులు చేరుకున్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థినులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థి జయాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఇంజనీరింగ్ కళాశాలలో హై డ్రామా కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు. అయితే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టడం జరిగింది. గత వారం రోజులుగా కళాశాలలో ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ పై సైతం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించకపోవటం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. కాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు సమాచారం. కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశామని, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలన్నారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారన్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారంట. చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు? సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రదారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. చివరకు కాకీలు కూడా కర్కశంగా వ్యవహరించాయన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు గత దిశగా భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదాంబరి కేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం, అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, శాంతికి చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కనిపించేలాగా విజయసాయిరెడ్డి శాంతి అదొక ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు. ఆయన ఈ కాదాంబరి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైనం ఇదంతా చూస్తుంటే
జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. నెల రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాలకు సురక్షిత కృష్ణా జలాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని, లేని పక్షంలో చలో అమరావతి చేపడతామని స్పష్టం చేశారు. కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు నుంచి విజయవాడకు ప్రజారోగ్య పరిరక్షణ పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం విజయవాడ చేరుకుంది. తొలుత కలెక్టర్కు వెళ్లి జేసీ నిధి మీనాకు వినతి పత్రం అందించారు. బాధితుల ఆవేదనను ఆమెకు వివరించారు. రాత్రికి స్థానిక లెనిన్ కూడలిలో కిడ్నీ బాధితుల ఆవేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకొండూరు, గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితులకు ఆవాసంగా మారిపోయాయని, గత 5 ఏళ్లలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలుస్తామని తెలిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాల్లోని నీటిలో సిలికాన్, ఫ్లోరైడ్ ఉందని తేలిందని, భావి తరాలను కాపాడుకునేందుకు కృష్ణా జలాలు త్వరితగతిన పంపిణీ చేయాలని కోరారు. నాయకులు అక్కినేని వనజ, జి ఓబులేసు, జి అజయ్ కుమార్, గుజ్జులు ఈశ్వరయ్య, పరుచూరి రాజేంద్రబాబు, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన కిడ్నీ బాధితులు అందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఇంతకుముందు శంకర్ చెప్పాడు, నిజంగా నేను అనంతపురము, కర్నూలు, రాయలసీమ నుంచి వచ్చిన వాడిని. అక్కడ వాళ్ళంతా ఏమనుకుంటారంటే అంతా మనకే కష్టాలు ఉన్నాయి, మనకే సరిగా తాగునీళ్ళు లేవు, మనకు సాగునీళ్ళు లేవు, కరువు కాటకాలు ఉన్నాయి, వర్షాలు సరిగా లేవు, పంటలు సరిగా లేవు అని ఎప్పుడు మా దగ్గర ఏడుస్తూ ఉంటారు. కారణం ఏమంటే అది ప్రకృతి. అక్కడ వర్షాలు తక్కువ, కాలువలు లేవు, పెద్ద పెద్ద నదులు లేవు. కాబట్టి మాకు బాధలు ఉన్నాయని వాళ్ళు అడగడంలో, వాళ్ళు బాధపడడంలో పెద్ద తప్పేం లేదు. కానీ ఇక్కడేం రోగమైంది అని నేను అడుగుతా ఉన్నా. కృష్ణానది మీరు ఇప్పుడు పోండి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోయి నిలబడండి. నిలబడితే మొత్తం నీళ్ళన్నీ సముద్రంలోకి పోతూ ఉన్నాయి. మీరు ఒకసారి అట్లా పోండి. బాగా లైట్లు కూడా వేసి పెట్టినారు. లైట్ల వెలుగులో నీళ్ళన్నీ కూడా కిందకు పోతూ ఉంటే పాపం అవి చూడ్డానికే వస్తూ ఉన్నారు చాలామంది జనాలు. అన్ని నీళ్లు పోతూ ఉన్నాయి సముద్రంలోకి. మరి ప్రకాశం బ్యారేజ్లో మీరు సంవత్సరం 365 దినాల్లో ఏ దినమన్నా పోండి, ఆడ నీళ్ళే ఉంటాయి. నీళ్లు లేకుండా ఎప్పుడు ఉండదు. ప్రకాశం బ్యారేజ్లో ఎప్పుడన్నా నీళ్లు ఉంటాయి. అక్కడ సంవత్సరాలు మొత్తం కూడా నిజంగా మాకు ఎక్కడైనా అలసట వచ్చిందంటే అలసట రంగాన్ని నేను ఆయన్నే చూశా. ఆయన చూసి నాయనతో అన్నా, నీకంటే 10 సంవత్సరాలు మాకంటే 10 సంవత్సరాలు పెద్దవాడివి, నువ్వు నడుస్తున్నావు కాబట్టి మేము నడకపోతే బాగుంటుందని చెప్పి ఒక ఊపు. తర్వాత ఎర్రజెండా పాట, ఈ పాటతోటి మండు టెండను కూడా లెక్క చేయకుండా పెద్దవాళ్ళు ఆ వయసు నుంచి చాలామంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పాదయాత్రలో పాల్గొని, కొంతమంది ఎన్ని అడుగులు వేసినా కూడా మేము చేసేటటువంటి పాదయాత్రని ప్రోత్సహించేటటువంటి పద్ధతిలో అడుగులు ముందుకు వేసేటటువంటి పద్ధతిలో సహకరించినటువంటి అందరికీ కూడా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కామ్రేడ్స్కి, అలాగే ముఖ్యంగా విజయవాడ నగరం పార్టీ నుంచి ఇక్కడి నుంచి కూడా చాలా సుదీర్ఘ ప్రాంతమైనప్పుడు కూడా రాష్ట్రంలో కౌలు రైతులే సింహభాగం వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుతం కౌలు పెట్టుబడి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్నదాతలను సంప్రదించి మెరుగైన కౌలు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు అన్నారు. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని చెబుతున్న బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. భూ యజమాని అనుమతి లేకపోతే కౌలు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయడం లేదన్నారు. ఫలితంగా ఈ పంట నమోదు కావడం లేదని అన్నారు. భూ యజమానికే పథకాలు అందుతున్న నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు లోనై కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కౌలు రైతుల సమస్యలపై ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల సంతకాలు సేకరించామని, వందలాది గ్రామాల్లో కౌలు రైతుల అభిప్రాయాలు తీసుకొని ఈ నెల 3న సీఎం చంద్రబాబుని కలిశామని, మంత్రులు, శాసనసభ్యులు, వ్యవసాయ అధికారులు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మెరుగైన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు చట్టం మార్చాలని చెప్పేసి 2 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ గారు వీళ్ళందరికీ మెమోరాండాలు ఇచ్చాం. అధికారులకు కూడా మెమోరాండాలు. దీని సారాంశం ఏమంటే, ఇవాళ ఉన్నటువంటి కౌలు చట్టాలన్నీ పాత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా కౌలు రైతుల రక్షణ కోసం ఎట్లాంటి చట్టం లేదు. కాబట్టి ఇవాళ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే 70-80% భూమి సాగు చేసే కౌలు రైతుల రక్షణ కోసం మంచి చట్టం కావాలని చెప్పి కోరుతున్నాం. దీనికోసం మేము 200కు పైగా గ్రామాల్లో సమావేశాలు వేసి కౌలు రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వాటన్నిటి సారాంశంగా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఇవాళ భూ యజమానితో ఎటువంటి సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కార్డులు ఇవ్వాలి. అటు ఇస్తేనే కౌలు రైతులకు కొద్దో గొప్ప మేలు జరుగుద్ది. లేకపోతే భూ యజమానులు ఎవరు సంతకం పెట్టరు, కార్డు ఇవ్వకపోతే పంట రుణాలు రావు, పంట నష్టపరిహారం రాదు, పంటల బీమా రాదు, పంట అమ్ముకోవడం కుదరదు. ఏదైనా తప్పి ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్గ్రేషియో కూడా రాదు. అందుకని ఇట్లా ఆ కార్డు కీలకంగా ఉంది. కాబట్టి ఆ కార్డు ప్రతి కౌలు రైతుకి అందాలంటే గ్రామ సభల ద్వారా చిత్తశుద్ధితో అధికారులు గట్టిగా ప్రయత్నం చేస్తేనే కార్డులు వస్తాయి. అందుకని యజమానితో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని మేము నెంబర్ 1 కోరుతున్నాం. రెండోది ఏమంటే, ఇవాళ రకరకాల పంటలు రకరకాల భూముల మీద సాగవుతున్నాయి. అందుకని భూమి క్లాసిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరు పంట వేస్తే వాళ్ళ పేరుతో ఈ క్రాప్ చేయాలని అడుగుతున్నాం. ఈ క్రాప్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ క్రాప్ అయితేనే పంట నష్టపరిహారం, పంటల బీమా వస్తుంది. అందుకనే భూమి క్లాసిఫికేషన్ అది రెవెన్యూనా, అటవీ భూమా, పోరంబోక, నదీ జలాల, ఎండోమెంట్లో మరి సబ్లీస్ తీసుకున్నారా, ఇట్లాంటి వాటితో సంబంధం లేకోకుండా ఈ క్రాప్ చేసి పంట నమోదు చేస్తే పంట నష్టపరిహారం వస్తుంది. అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానంగా కౌలు రైతుల మీదే ఆధారపడి నడుస్తున్నది. డెల్టా ప్రాంతంలో కావచ్చు, అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా కౌలు రైతులు వ్యవసాయ రంగంలో ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు. అలాంటి కౌలు రైతులను రైతు అనే గుర్తింపు లేకుండా వ్యవసాయంలో వాళ్ళని నిలబెట్టడం అన్నది సాధ్యం కాదు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రాథమికమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించిన ఒక చట్టాన్ని ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే అందులో కొన్ని అంశాలు ఇప్పటికే బయటకు వస్తున్న విషయాలను బట్టి చూస్తే కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నుండి కొన్ని ప్రతిపాదనలు ముందుకు రావడం జరిగింది. అందులో మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కూడా అవే అంశాలతో ఏకీభవిస్తూ ప్రధానంగా కౌలు రైతును గుర్తించడానికి పక్క రైతును కానీ భూ యజమానితో కానీ సంబంధం లేకుండా ప్రభుత్వమే గ్రామ సభల ద్వారా గుర్తింపు చేయాలన్న డిమాండ్ న్యాయమైనది. ఖచ్చితంగా ఆ పని చేయాలి. నాయకులు పంచకర్ల రంగారావు, చనుమోలు సైదులు, వై కేశవరావు, మర్రావు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో గురువారం లెక్కించారు. 18 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా 52,76,66,261గా దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 523 గ్రాముల మూల బంగారం, 7,030 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. దుర్గమ్మను నేరుగా దర్శించుకోలేని వారు ఆన్లైన్లో ఈ హుండీ ద్వారా 61,266 రూపాయలు సమర్పించారు. విదేశీ కరెన్సీ 327 యుఎస్ఏ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 10 ఇంగ్లాండ్ పౌండ్లు, 5 కెనడా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 యూరోలు కానుకల లెక్కింపులో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును డిప్యూటీ ఈవో లీలాకుమార్, దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ ప్రకటించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గుడ్లవల్లేరు బాలికల హాస్టల్లో రహస్య కెమెరాలు, విద్యార్థుల ఆందోళన, పోలీసుల అదుపులో కాలేజీ విద్యార్థి. హాస్టల్ ఘటనపై చంద్రబాబు సీరియస్, విచారణకు ఆదేశాలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఇది సామాజిక బాధ్యత. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం. నగరానికి వచ్చిన ముంబై నటి కాదంబరి జిత్వానీ. నోవెటెల్ హోటల్లో బస చేసిన జిత్వానీ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన విజయవాడ పోలీసులు. తనకు తన కుటుంబానికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం. హుండీలో లెక్కింపులో 2,76,66,261 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ ఛానల్ న్యూస్.